ఆకలి అనేది ఏ జీవికైనా ఒకటే అండి. ఈ కోతి మంకీ నా 365 డేస్లో ఒక భాగమైంది. నా దగ్గర బ్రెడ్ తీసుకుని నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందని చూడంగానే. అలాగే నేను చెన్నైలో తిరిగి వచ్చేస్తుంటే మళ్ళీ స్టేషన్లో ఈ పెద్ద ఆయన ఉన్నారు కదండి, నాకు తమిళ రాదు నార్మల్గా. ఆయన అందరూ బిజీ లైఫ్లో పరుగులు పెడుతుంటే వాళ్ళ వైపు ఒకసారి, అండ్ ఈ పక్కన ఒక హోటల్ ఉంది, హోటల్ వైపు ఒకసారి అలా చూస్తుంటున్నారండి. నేను చాలాసేపు అబ్జర్వ్ చేశాను. సో దగ్గరికి వెళ్ళి అడుగుదాం అంటే ఏమైనా అనుకుంటారని భయం వేస్తుంది. సో దగ్గరికి వెళ్ళి ఏదో నేను సైకిల్ చేశాను. వెంటనే ఆయన నాకు రెస్పాండ్ అయ్యారు, నేను తింటానని ఆకలేస్తుందని చెప్పి అన్నారు. నేను వెంటనే హోటల్ తీసుకెళ్ళాను. అక్కడ ఏం కావాలంటే ఇడ్లీ కావాలన్నారు, ఇడ్లీ ఇప్పించండి. కానీ ఒకటండి, చెన్నైలో ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా మైదా పిండిలో ఉంది. నాకు అసలు నచ్చలేదు. ఇడ్లీ తిన్నాను కానీ మార్నింగ్, సో మన సైడ్ చాలా బెటర్ అనిపించింది. సో ఇక్కడ వీళ్ళకి ఇది అలవాటేమో. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను చెన్నైలో పని సక్సెస్ అయ్యిందండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగానే. నా లైఫ్ లో కూడా ప్రతి విషయానికి వెల్విషర్ గా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. నేను డైరెక్ట్ గా అండ్ అలాగే రేపటి నుండి మన రెస్టారెంట్ లో రొమాలి రోటీ స్టార్ట్ చేస్తున్నాం అండి. తణుకులో ఫస్ట్ టైం. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి.